బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో మంది భక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. ఈ భక్తులను మనం చూస్తూ ఉన్నప్పుడు వారి నుండి మనం ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణకి పౌలు గారు ఉన్నారనుకో, ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు, కానీ పౌలుగా క్రీస్తు కొరకు ఏమన్నాడు తెలుసా? నేను బ్రతికిన క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చనిపోయినా ఆయన కోసమే చనిపోతాను అని చెప్పేసి అన్నాడు. ఇలాగూ ఒక్కొక్కరిని కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటా ఉన్నప్పుడు దావీదు ఏమంటాడు? నేనైతే దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను, నా జీవితకాలం అంతా కూడా నేను దేవునికి మందిరంలోనే నేను ఉంటాను, గడుపుతానంటా ఉన్నాడు. మోషే కూడా పెద్దవాడైనప్పుడు 40 సంవత్సరాల ఐగుప్తు దేశంలో పెరిగిన తర్వాత సకలము సమస్తము లేనటువంటి వాడై మరి ప్రజల యొక్క కష్టాన్ని ఎరిగినటువంటి వాడిగా ఉన్నప్పుడు ఏమంటాడు? నాకు ఐగుప్తు ధనం నాకు వద్దు, నా దేవుని ప్రజలతో నేను శ్రమ పడటం నాకు ఇష్టమని చెప్పేసి ఐగుప్తు ధనాన్ని మరి కాదనుకొని దేవుని కొరకు శ్రమ పడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇలా చెబుతా ఉంటండి ఎంతో మంది భక్తులు మనకు కనబడుతూ ఉంటారు. ఈ రాత్రి ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి రాత్రి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము ఏం చెబుతున్నటువంటి మాట, ఈయన యొక్క తీర్మానం ఏంటి అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. 15వ అధ్యాయము 21వ వచన భాగాన్ని మనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 21వ వచన భాగం. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు నా ఏలిన వాడవను రాజవునకు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవను రాజువునకు నీ ఉందో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో మనవి చేసెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతా ఉన్నారు. ఎవరా వ్యక్తి అమ్మా? ఇత్తయి. ఈ ఇత్తయి యొక్క తీర్మానం ఏంటో తెలుసా? ఏమన్నాడు తెలుసా? నేను చచ్చినను బ్రతికినను, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు నా ఏలిన వాడవైన రాజువగు నీ తోడు నేనేం చేస్తాను? నువ్వు ఎక్కడ ఉంటావో నేను కూడా అక్కడనే ఉంటాను అని చెప్పేసి ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. నా ప్రియమైన బిడ్డలను ఆలోచన చేయండి. ఇత్తయి అనగా దేవుడు నాతో ఉన్నాడు అని అర్థం అన్నమాట. ఇత్తయి అనగా దేవుడు నాతో ఉన్నాడు అని అర్థం. ఈయన గాతు పట్టణానికి చెందినటువంటి వాడు. ఈయన ఏ పట్టణానికి చెందినవాడమ్మా? గాతు పట్టణానికి చెందినవాడు. గాతు పట్టణస్థులను ఏమంటారంటే గిత్తీలు అని కూడా పిలుస్తారు. గాతు పట్టణస్థులను గిత్తీలు అని కూడా పిలుస్తూ ఉండేవారు. ఇతడు గొప్ప యుద్ధ వీరుడు అనమాట. ఇతడు గొప్ప యుద్ధ వీరుడు. ఈయన చేసినటువంటి లేకపోతే ఇత్తయ్య గారి జీవితాన్ని ఆయన చేసినటువంటి తీర్మానం నిజంగా చాలా చాలా ఆశ్చర్యమైనది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆశ్చర్యమైనది అని ఎందుకంటూ ఉన్నానంటే ఆయన ఆ రీతిగా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు కనుకనే ఆయన్ని ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అవును, మనం కూడా మంచి మంచి నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకుంటామో ఆ నిర్ణయాలు మనల్ని ఎప్పుడు కూడా మంచి స్థానంలోనే మంచి వ్యక్తులుగానే మనల్ని చేస్తాయి అనేటువంటి విషయాన్ని రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని నేను సారిసరిగా చెబుతూ ఉంటాను, మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశాలు, మంచి తీర్మానాలు ఎప్పుడు కూడా మన చేత మంచి పనే చేపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా అలా చేయటం ద్వారా మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాయి. ఇంత ప్రారంభంలో జ్ఞాపకం చేసిన భక్తులు కూడా మంచి తీర్మానాలు తీసుకున్నారు. సరైనటువంటి సమయంలో ఏ తీర్మానం తీసుకోవాలో ఆ తీర్మానం తీసుకొని దేవుని కోసం నిలవబడ్డారు కనుకనే ఈ రోజున వారు చరిత్రలో ఆ రీతిగా మన ముందు ఉన్నారు. కాబట్టి మనం కూడా సరైన సమయంలో సరైన తీర్మానం మనం తీసుకున్నప్పుడు మనం కూడా గొప్ప వ్యక్తులుగా దేవుడు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏ సందర్భంలో ఏ సమయంలో ఈ మాటలు చెబుతున్నాడని గనక మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే చూడండి, 21వ వచన భాగం మరొకసారి ఆ మొదటి లైన్ మనం చదువుదాం. నేను చచ్చినను బ్రతికినను అనే మాట అంటా ఉన్నాడు. నేను చచ్చిపోయినను బ్రతికినను, నేను ఎక్కడ ఉంటాను?
నీతోనే ఉంటాను. నీతోనంటే అక్కడ ఎవరు? దావీదు రాజు అన్నమాట. ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన రాజులలో ఎవరు? ఎన్నో రాజు? రెండవ రాజు దావీదు. ఇక్కడ ఏమైంది అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే, దావీదు రాజుగా పరిపాలిస్తూ ఉన్నప్పుడు గాతు పట్టణము నుండి ఈ ఇత్తయి గారు అతని సహోదరులైనటువంటి 600 మంది సైనికులు, లేకపోతే కనుక గిత్తీలు ఏం చేశారంటే నివాస స్థలం కోసం యెరూషలేముకు వస్తారు. యెరూషలేముకు వచ్చినప్పుడు వచ్చినటువంటి మరునాడే దావీదు గారికి ఏం జరిగిందో తెలుసా? రాజ్యాన్ని విడిచి పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏమరుదమ్మా? రాజ్యాన్ని విడిచి, అప్పుడే మొదలెట్టారు, రాజ్యాన్ని విడిచి ఏం చేయవలసి వచ్చింది? పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. జోలపాట్ల ఉంది నా ప్రసంగం మొన్న శుక్రవారం కూడా. దేవుని స్తోత్రం కలిగింది కనుక హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. వెరీ గుడ్, చాలా సంతోషం. దావీదు ఎందుకు రాజ్యాన్ని విడిచి పారిపోవలసి వచ్చింది అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే, దావీదు కుమారుడు ఎవరు? అబ్షాలోము ఏం చేస్తా ఉన్నాడంటే హెబ్రోనులో తనకు తానుగా రాజుగా ప్రకటించుకుంటూ ఉన్నాడు. తనకు తానుగా రాజుగా ఏం చేస్తూ ఉన్నాడు? ప్రకటించుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు కూడా అబ్షాలోము యొక్క మోసపు మాటల చేత ఏమైపోయారంటే గనక మోసపోయి వీరందరూ కూడా ఎవరి పక్షంగా చేరిపోయారు? అబ్షాలోము పక్షంగా చేరిపోయారు. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అబ్షాలోము పక్షంగా చేరిపోయారని, ఇలాగ ఎబ్రోనులో రాజుగా తనను తాను ప్రకటించుకున్నాడని, ఈ విషయాలన్నీ కూడా ఎవరి చెవిలో పడ్డాయంటే గనక రాజు అయినటువంటి దావీదు గారికి చెవిలో పడ్డాయి. ఎప్పుడైతే దావీదు అనేటువంటి రాజు దావీదులో ఇక చెవిలో పడ్డాయో, ఇక నేను ఇక్కడే ఉంటే గనక నా కుమారుడైన అబ్షాలోము చేతిలో నేను చనిపోవటం ఖాయం. కాబట్టి నన్ను నేను రక్షించుకోలేను, నన్ను నేను కాపాడుకోలేను. కాబట్టి నేను ఏం చేస్తానంటే గనక అరణ్యంలోనికి పారిపోదామని చెప్పేసి కాబట్టి తన యొక్క అనుచరులతో చెబుతూ ఉన్నాడు. అలా చెప్పి అరణ్యానికి పారిపోతా ఉన్నాడు. అటువంటి సందర్భాల్లో చూడండి ప్రియదేని బిడ్డలారా, దావీదు జీవితంలో అత్యంత భయంకరమైనటువంటి సంఘటన పరిస్థితి ఏదైనా ఉందా అంటే గనక తన సొంత కొడుకు అతనిని ఏం చేయాలని చూస్తా ఉన్నాడమ్మా? చంపడానికి ఎవరిని చూస్తా ఉంటుంటే తండ్రి భయముతో ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ అరణ్యమునకు పారిపోతూ ఉన్నాడు. చూడండి, దావీదుకు మంచి సమయాలు ఉన్నప్పుడు, అనగా రాజుగా ఉంటూ ఉన్నప్పుడు చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారా లేదా? పక్కనే చాలా మంది ఉన్నారు. రాజుగా ఉన్నారు గనుక, రాజుగా ఉంటే గనక రాజుతో స్నేహం చేస్తే, రాజుతో సహవాసం చేస్తే గనక మనకు ఎన్నో లాభాలు ఉంటాయని చెప్పేసి చాలా మంది ఏం చేశారు? అప్పుడు స్నేహం చేశారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కుమారుడు వ్యతిరేకమై ఏమంటే రాజ్యాన్ని స్థాపించుకోవాలని చూస్తూ ఉన్నాడు, ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రాజు గారికి ఏమో భయం వేసింది. నేను ఇక్కడ కుమారుడు చేత చచ్చిపోతానేమని చెప్పేసి అరణ్యానికి పారిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటుండే, అప్పుడు రాజుగా ఉన్నప్పుడు మంచి రోజుల్లో ఉన్నప్పుడు అందరూ కూడా తన పక్షంగా చేరితే ఇప్పుడు ఏమైపోయారంటే అందరూ దావీదును వదిలేటువంటి వారు కూడా వదిలేసి కొంతమంది ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కుమారుడైన అబ్షాలోము పక్షంగా చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియదేని బిడ్డలారా, 18వ వచ్చిన భాగం నుంచి కనుక మనం చదవగలిగినట్లయితే కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి బిడ్డలారా, మీరు అందరూ కూడా చదవండి బైబిల్ గ్రంథాన్ని. అతని సేవకులందరూ అతని ఇరు పార్శ్వములో నడిచిరి. కెరేతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను. ఎంతమంది అంటే అమ్మా? 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా ఏం చేస్తా ఉన్నారు? నడుస్తున్నారు. రాజు గిత్తీయుడకు ఇత్తయిని కనుగొని, చూడండి, దావీదు గిత్తీయుడు అనేటువంటి ఇత్తయిని కనుగొని ఏమన్నాడు? చూడండి, దావీదు రాజుతో అంటే ఇత్తీయుడు అనేటువంటి వ్యక్తితో అంటా ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? 19వ వచ్చిన భాగం, నీవు నివాస స్థలము కోరు పరదేశమై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకుండా మాతో కూడా ఈ తిరుగులాట నీకెందుకు? చూడండి, రాజు గారు అంటా ఉన్నారు ఎవరితో? ఇత్తీతో అంటా ఉన్నాడు, ఇదిగో నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు,
కాబట్టి ఇలా వచ్చిన వెంటనే రాజ్యంలో పరిస్థితి ఇలాగ అయిపోయింది. చాలా మంది అబ్షాలోము పక్షంగా వెళ్ళిపోయారు. అబ్షాలోము పక్షంగా వెళ్ళిపోతే ఇప్పుడు నీవు మీ 600 మంది సైనికులు నా వెంట రావడానికి మీరు ఎందుకు సిద్ధపడుతూ ఉన్నారు? అరణ్యములోకి పారిపోతూ ఉన్నారు. అరణ్యంలో ఎక్కడ దాక్కోవాలని తెలియదు. ఒకవేళ మళ్ళీ తిరిగి వస్తారో నాకు తెలియదు. కాబట్టి మీరు నాతో ఎందుకు వస్తారు, నాతో ఎందుకు మీరు ఉంటారు అని చెప్పేసి దావీదు ఇత్తయిని అంటా ఉన్నాడు అన్నమాట. చూడండి ప్రీతిని బిడ్డలను, మాతో కూడా నీవు ఎందుకు తిరుగులాడుతా ఉంటావు? చూడ మాటలు అద్భుతంగా ఉంటాయి. 19వ వచ్చిన భాగం మరొకసారి చదువుతాం. రాజు గిత్తీయుని కనుగొని నీవు నివాస స్థలము కోరు పరదేశమై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమునకు ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియకున్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరును తోడుకొని పొమ్ము, కృపా సత్యమును నీకు తోడుగా ఉండునుగా అని చెప్పగా, ఇప్పుడు చూడండి ఆ మాట చెప్పినప్పుడు దేని బిడ్డలారా ఇత్తయి అంటా ఉన్నాడు. నిన్న కాక మొన్న వచ్చావు, ఇప్పుడు మేము ఏం చేస్తా ఉన్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? సిటీలోకో ఎక్కడికి వెళ్ళలేదు, మేము అరణ్యంలోనికి వెళ్తా ఉన్నాం. కాబట్టి రేపు ప్రొద్దుట అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత కుమారుడు అబ్షాలోము చూశాడని అంటే గనుక నన్ను చంపుతాడు, మిమ్మల్ని చంపేస్తా ఉంటాడు. కాబట్టి ఇదంతా ఎందుకు? నీవు వెళ్ళిపోయి అబ్షాలోము పక్షంగా ఉండు అని చెప్పేసి అంటే ఇత్తయి ఏమన్నాడు? ఇప్పుడు 20వ వచ్చిన భాగంలో నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు రాజువునకు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువునకు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవి చేశాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు ఎక్కడ ఉంటావో రాజు గారిని అక్కడే ఉంటానని చెప్పేసి మనవి చేసినప్పుడు ఇక దావీదు గారు సరే రా అని చెప్పేసి వాళ్ళు ఏమైపోయారు అనమాట, అరణ్యానికి పారిపోయారు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. కడుపున పుట్టినటువంటి కుమారుడైన అబ్షాలోము తండ్రిని ఏం చేశారు చెప్పండి? విడిచిపెట్టేసి శత్రువుగా మారిపోయి, ఎలా మారిపోయాడమ్మా? శత్రువుగా మారిపోయి అధికారం కోసమేమో తండ్రిని ఏం చేయాలని చూస్తా ఉన్నాడు? చంపాలని చూస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు మనం చదువుతూ ఉన్నప్పుడు రాజుగారు ఎంతో నమ్మి మంత్రిగా తన దగ్గరే పెట్టుకున్నటువంటి రాజుకు సన్నిహితుడైనటువంటి అహీతోపెలు కూడా ఏం చేశాడండి అంటే దావీదు పక్షంగా ఉన్నాడు అని అంటే కనుక దావీదు పక్షంగా లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్షాలోము చెంతకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరూ కూడా దావీదుకి ఏమైపోయారు చెప్పండి? కానీ వారందరూ విడిచిపెట్టేసినప్పటికీ ఎక్కడో పొరుగు రాజ్యము నుండి వచ్చినటువంటి ఇత్తయి గారు దావీదుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దేని బిడ్డలారా ఏమన్నాడు తెలుసా? ఇదిగో శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి దావీదు గారికి గొప్ప అభయాన్ని ఇస్తున్నాడు. దేని బిడ్డలారా నివాస స్థలం వదిలి అరణ్యానికి వెళ్ళినటువంటి దావీదు గారితో ఎవరు వెళ్ళారు? ఇప్పుడు ఇత్తయి 600 మంది సైనికులు వెళ్ళిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అరణ్యంలో సుఖం ఉంటదండి. అరణ్యం అంటే ఎలాంటిది? అసలు దాహం వేస్తుంది అనుకో, నీళ్లు త్రాగటానికి కూడా మనుషులు దొరికితే మనకి అసలు మనుషు సంచారం ఉంటుంది. అసలు ఎక్కడైనా ఆశ్రయించుకుందామని చెప్పి ఏదైనా గెస్ట్ హౌస్లు ఉంటాయా? అరణ్యంలో ఉండవు. దేని బిడ్డలారా అంటే అరణ్యంలో సుఖం ఉండదు అని ఎవరికి తెలుసు? ఇత్తయి గారికి తెలుసు, సైనికులకి తెలుసు. ఇప్పుడు రాజుగారితో పాటు వెళితే గనక ఆ ఎండలో వాడు మాడి మసైపోతాడు. వారితో పాటు మేమెందుకు వెళ్ళాలనుకున్నారా వీళ్ళు? అలా అనుకోలేదు. దేని బిడ్డలారా అరణ్యంలో మాకు సుఖం లేకపోయినా పర్వాలేదు, రాజుగారితో మేము కష్టపడినా పర్వాలేదు, మేము రాజుగారితోనే ఉంటామని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రియ దేని బిడ్డలారా ఆలోచన చేయండి. అన్ని తెలిసి కూడా దావీదు గారితో వెళ్ళడానికి ఇష్టపడినటువంటి ఇక్కడ ఇత్తయి గారికి జీవితం ఎంతో గొప్పది. దేని బిడ్డలారా మన జీవితంలో కూడా చాలా మంది క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం గమనించాలా. మనం కూడా దేవుల్లో ఉంటున్నాము అనుకుంటూ కూడా చిన్న సమస్య వచ్చినప్పటికీ ఏమవుతున్నాం? మనం
దేవుణ్ణి వదిలిపెట్టేసినటువంటి వారు, కొంతమంది దేవుణ్ణి దూషించే వారు కూడా లేకపోలేదు. కానీ క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయని చెప్పాడు ఖచ్చితంగా ప్రభు, చెప్పాడా లేదమ్మా? అందుకనే నన్ను బట్టి ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మరలా మీరు ప్రతీకారం తీర్చుకోండి అని చెప్పేసి అన్నాడా? లేదు. ఏమన్నాడమ్మా? అప్పుడేమన్నాడు అమ్మా? ఏమన్నాడు అప్పుడు? సంతోషించండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడు? ఎవరైనా మిమ్మల్ని నిందిస్తూ ఉంటే, ఎవరైనా మిమ్మల్ని అవమానపరుస్తూ ఉంటే, ఎవరైనా మిమ్మల్ని బాధపరుస్తూ ఉంటే అప్పుడు మీరేం చేయాలా? సంతోషించాలి. సంతోషించాలి. సంతోషించినప్పుడు మన ఫలము ఏమవుతుందంటే అప్పుడు పరలోకములో అధికమవుతుంది దేని బిడ్డలారు. కాబట్టి శ్రమలో ఇక్కడ తోడుగా ఉన్నటువంటి హిత్తయిని దావీదు గారు ఏం చేస్తారో తెలుసా? హెచ్చించాడు. ఇదిగో అందరూ కూడా నా పక్షంగా లేరు, కుమారుడు పక్షంగా వెళ్ళిపోయారు అని చెప్పేసి దావీదు ఏమాత్రం కూడా భయపడలేదు. ఎవరన్నా లేకపోయినా ప్రభు నాతో ఉన్నాడు అనుకున్నారు. ఆలోచించండి, ఎవరూ లేనటువంటి పరిస్థితుల్లో దావీదుకు తోడుగా ఉండటానికి, దావీదును ధైర్యపరచడానికి, దావీదును ప్రోత్సాహపరచడానికి దేవాది దేవుడు హిత్తయి లాంటి వ్యక్తిని దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. దేని బిడ్డ దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన జీవితంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళకుండా మనం కూడా అలాగే నిలబడగలిగినట్లయితే ఆలోచించేయండి, ఆ సందర్భంలో, ఆ సమయాల్లో మనకు ఎలాంటి ఆదరణ కావాలో, ఎలాంటి ధైర్యాన్ని మనకి ఇవ్వాలో, ఎలాంటి ప్రోత్సాహాన్ని దేవుడు మనకి ఇవ్వాలో ఖచ్చితంగా హిత్తయి లాంటి వారిని దేవుడు మనకు అనుగ్రహించడా? ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచి పెట్టడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అహీతోపెలు వెళ్ళిపోయాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కడుపున పుట్టినటువంటి కొన్న కొడుకే దావీదుని చంపడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందరూ కూడా వ్యతిరేకంగా అయిపోయినప్పటికీ దేని బిడ్డలరా, మరి ఇక హిత్తయి మాత్రం ఎలా ఉన్నాడు? దావీదుతోనే ఉన్నాడు. దావీదుతోనే ఉన్నాడు గనుక నా శ్రమలో, నా బాధలో, నా కష్టాల్లో ఎవరు లేకపోయినప్పటికీ ఇదిగో నీ జీవముతోడు, యెహోవా జీవముతోడు, నీవెక్కడికి వెళ్తావో అక్కడే ఉంటావు, వస్తాను, చచ్చినను బ్రతికినను నీతోనే ఉంటాను అని చెప్పేసి ఒక పొరుగు దేశానికి సంబంధించినటువంటి వాడు, ఒక పొరుగు దేశానికి సంబంధించినటువంటి వాడు రాజుతో వచ్చి రాజు దగ్గర సన్నిహితమైనటువంటి ఆ సంబంధాన్ని శ్రమలో ఆ రీతిగా ఆదరణ, ధైర్యాన్ని కలిగించినటువంటి దావీదు తన స్నేహితుడిగా లేకపోతే హిత్తయిని వదిలిపెట్టేసడం మరిచిపోయాడంటే గనక మరిచిపోలేదు దేని బిడ్డ. చూడండి 15వ అధ్యాయము 30వ వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు, దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా, చూడండి, రక్షలు లేకుండా కాలి నడకన వెళ్ళినాడు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. ఎవరండి? రాజు గారు. కాలికి ఏమి లేవు, ఏడ్చుచు తల కప్పుకొని కాలి నడకని ఏం చేస్తా ఉన్నాడు? వెళుతూ ఉన్నాడు. తన ఎదురు జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. ఏం చేస్తా ఉన్నారంటే అమ్మా? దావీదేమో తల కప్పుకొని దుఃఖముతో, బాధతో, అయ్యో ఇలా జరిగిందని చెప్పేసి బాధతో కొండ ఎక్కి ఏ తల కప్పుకొని, కాలికేమో చెప్పులు లేవు, ఏడిస్తా ఉన్నాడు. ఏడిస్తా ఉంటే తన సైనికులు కూడా ఏం చేస్తా ఉన్నారు? అతని వెంట వచ్చినటువంటి వారందరూ కూడా, జనులందరూ కూడా తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరండి. అయ్యో నా సేవకుడు ఇలా ఉన్నాడని చెప్పేసి వారు కూడా ఏం చేస్తా ఉన్నారు? ధైర్యంగా రాజు ఏడుస్తామంటే కష్టాల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడని వారు కూడా ఎవడు కొండెక్కినటువంటి దావీదును వదిలేసి అమంతంగా వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. కానీ కొండెక్కినటువంటి ఆ దావీదు వెనకాల వీరు కూడా వెళుతూ ఉన్నారు దేని బిడ్డలు. చూడండి దేని బిడ్డలు, ఇంకా మనం కాస్త మనం చదవగలిగినట్లయితే అలాగూ చూడండి, అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలు అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదును తెలియజేయగా, దావీదు యెహోవా
అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. చూడండి ప్రీతిని బిడ్డలు, ఆ రీతిగా 32 వచ్చిన భాగం, దేవుని ఆరాధించు స్థలమొదట కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్క్యుడైన హుషై పై వస్త్రములు చిప్పుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేశాను. ఇలాగ మనం చదువుతూ ఉన్నప్పుడు యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇక 18వ అధ్యాయం వచ్చేసరికి చాలా విషయాలు ఉంటాయి కానీ ఆ విషయాలన్నీ నేను చెప్పను. కానీ 18వ అధ్యాయం 2వ వచనం వచ్చేసరికి రాజు గారు ఏం చేశారో తెలుసా? 1వ వచనం భాగం నుంచి మనం చదువుదాం. దావీదు తన యుద్ధను జనులు లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులు నిర్ణయించి జనులను 3 భాగములుగా చేశాడంట. జనులను ఏం చేశాడమ్మా? 3 భాగాలుగా చేశాడంట. ఒక భాగమేమో చూడండి ప్రీతిని బిడ్డలారా, యోవాబు చేతి క్రింద ఒక భాగమును సెరూయా కుమారుడైన అభిషై అను యోవాబు సహోదరుడి చేతి క్రింద ఒక భాగమును, చూడండి 3వది గిత్తీయుడైన ఇత్తై చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదని జ్ఞాపకం చేశాడు. ఇక్కడ దావీదును విడిచిపెట్టేసి ఎంతో నమ్మినటువంటి అహీతోపేలు ఏం చేశాడు? వదిలేశారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమైపోయారు? ఎవరు పక్షంగా చేరిపోయారు? అబ్షాలోం పక్షంగా చేరిపోయారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇక్కడ ఇత్తై వచ్చాడు. ఇత్తై ఎవరు? పొరుగు దేశస్థుడు. ఆలోచించండి, నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాడు. దావీదు గురించి ఏం తెలుసు? ఏ విషయాలు తెలియవు, ఎక్కడికి వెళ్తారో తెలియదు, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అయినా సరే చచ్చినను బ్రతికిన నీ కోసమే ఉంటాను అని చెప్పేసి తీర్మానం తీసుకుని రాజుతోనే ఉండిపోయినటువంటి హిత్తయిని సైనికుల్లో ఒక సైనికాధికారిగా దావీదు ఏం చేశాడు? నిలవబెట్టి దావీదు రాజు ఏం చేశాడు తెలుసా? ఒక భాగాన్ని అప్పగించాడంటే గిత్తీయుడైనటువంటి ఇత్తయిని దావీదు ఎంతగా నమ్ముంటాడు ఇక్కడ మనకు అర్థమవుతా ఉంటా ఉంది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం కూడా ప్రభుతోనే ఉంటా ఉన్నప్పుడు, ప్రభుని అంటుపట్టుకునే ఉన్నప్పుడు, ప్రభుని వెంబడించినప్పుడు పరలోక రాజ్యములు మనకేముంటే తెలుసా? అద్భుతమైన రీతిలో దేవుడు మనకు అనుగ్రహించే కిరీటాలు, బహుమానాలు చాలా గొప్పవి అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎంత కష్టమైనా సేవ చేయడానికి మనం ఏం చేయాలా? సిద్ధంగా ఉండాలి. మరొక మాట చదివి నేను ముగింపులకు వస్తాను. చూడండి 15వ అధ్యాయం 21వ వచ్చిన భాగంలో ఇత్తయి అంటున్న మాట చూడండి. నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు. దేవుని ఇట్లా ఆలోచన చేయండి. నేను చచ్చినను బ్రతికినను నీతోనే ఉంటానని చెప్పేసి అంటా ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో దేవుని కోసం ఒక మంచి తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఒంటరిగా ఇప్పుడు కూడా విడిచిపెట్టాడంట. మనుషులు మనల్ని విడిచిపెట్టేయచ్చు, మనుషులు మనల్ని మరిచిపోవచ్చు, మనుషులు మనల్ని మరిచిపోయినప్పటికీ నిన్ను విడువను ఎడబాయని వాగ్దానం చేసిన దేవుడు సదాకాలము మనతో, నీతో, నాతో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఉండే దేవుడే కాదా అమ్మా? మనుషులు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు విడిచిపెట్టేసి. కానీ దేవుడు అలా వెళ్ళిపోయాడు. మనుషులందరూ వదిలి వెళ్ళిపోయినప్పటికీ ఎవరు లేరని బాధపడుతున్నటువంటి దావీదు పక్షాన ఎవరు నిలబడ్డారు? అలా నిలబడటానికి ఎవరు పంపించుంటారు? ఆలోచన చేయండి నా దేవుని బిడ్డ. దావీదు చెప్పాడు, ఇదిగో ఇత్తయి, ఎందుకు నాతో వస్తావు? ఎందుకు నాతో వస్తావు? నాతో వస్తే నీకు లాభం ఏమి ఉండదు, అంతా నష్టమే జరుగుతుంది. కాబట్టి నువ్వు నా కుమారుడు అబ్షాలోము చెంతకు వెళ్ళిపో. అందరూ వెళ్ళిపోయారు, ఏముందని నా దగ్గరికి వస్తావని అంటే అప్పుడు అంటున్న మాట, అందరూ వెళ్ళిపోయారు కదా, నేను వెళ్ళిపోదామని అనుకున్నాడా? యెరూషలేము నివాస స్థలం కోరి వచ్చినటువంటి వాడు దేని బిడ్డల నివాస స్థలాన్ని వదిలిపెట్టేశాడు, రాజుతో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున పరలోకపు తండ్రి దేవుడితో ఎవరైతే ఉండటానికి ఇష్టపడతారో, శ్రమ వచ్చిన బాధ వచ్చిన దేని బిడ్డలరా వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అందుకని ఒక పాట ఉంటది కదా, ఏం పాట తెలుసా? అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. హల్లెలూయా. అనుక్షణము నిన్నే కొలుతాను పునరుత్థానుడా అంటా ఉన్నాడు. పునరుత్థానుడు అంటే ఎవరు? అంటే పునరుత్థానుడు అంటే తిరిగి లేచిన దేవుడు. ఎక్కడి నుండి?
మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచిన దేవుడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని విజయపు కేక వేసినటువంటి వాడు. ఎల్ల వేళల నీవు ఆయనతో ఉంటే నీకు ఆయన ఏమిస్తాడు చెప్పండి? విజయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దిత్తయి దావీదుతోనే ఉన్నాడు గనుక పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, కుమారుడు చంపేస్తాడని భయముతో ఆలోచన చేయండి. తల కప్పుకొని పాదాలకేమో చెప్పులు లేకుండా భయముతో కొండెక్కుతా ఉన్నాడు. మొత్తం మీద యుద్ధం చేశారు. యుద్ధములు ఎవరు పొందారన్నమాట చేయము. చూడండి దేని బిడ్డ 15వ అధ్యాయంలో కొంత చూడ మరలా 15వ అధ్యాయం 30 వచ్చిన భాగం కూడా మనం చదవగలిగినట్లయితే దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ఆ రీతి ఎక్కినప్పుడు మనం చదువు. ఇప్పుడు 18వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. 18వ అధ్యాయం 7వ వచన భాగం. ఇశ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలువలేక ఓడిపోయి ఆ దినమున 20,000 మంది అక్కడేమైపోయారంట? హతులయ్యారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇశ్రాయేలు వారందరూ ఏమైపోయారు చెప్పండి? దావీదు సేవకుల ఎదుట ఏమైపోయారు? ఓడిపోయారు, చనిపోయారు, హతులైపోయారు. 8,000 మంది అంటమ్మా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. విజయం ఎవరిది? కారణం ఏంటంటారు? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నీవు నేను కూడా ప్రభు మనకు సహాయం చేస్తారు. ఖచ్చితంగా ప్రభుతో మనం ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా సరే మనం ఆయన్ని వదిలిపెట్టకూడదు. మనం శ్రమలు వచ్చాయని చెప్పేసి మనం ఏం చేయకూడదు? వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోకూడదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరించునంట. దేవునికి స్తోత్రం కలిగింది గాక. యెహోవాను విడిచిపెట్టిన వారికి శ్రమలు ఏమవుతాయి? విస్తరిస్తాయి. యెహోవానే హత్తుకున్నటువంటి వారికి ఏమవుతాయి? శ్రమలు, కష్టాల్లో, బాధల్లో దేవుడు వారిని విడిచిపెట్టాడు. గత వారం నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, నిశ్చయముగా నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. అలాగూ ఇస్సాకు అక్కడే ఉన్నాడు. బావులు త్రవ్వాడు. దేని బిడ్డలారా, త్రవ్వుతా ఉంటుంటే ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో విరోధమైన శక్తులు లేచాయి. అయినా సరే త్రవ్వటం ఆపాడంటే గనక ఆపలేక దేని బిడ్డలారా. ఏ శత్రువైతే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఇస్సాకు దగ్గరికి వచ్చి నువ్వు మాకంటే బలవంతుడుగా ఉన్నావు గనుక ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పేసి అన్నాడు. అదే శత్రువు మరలా తిరిగి వచ్చి ఇదిగో ఒక మంచి మనిద్దరము కూడా ఒక ప్రమాణం చేసుకుందాం, నీవు మాతో ఉన్నప్పుడు ఏ గొడవ పెట్టకుండా, ఎటువంటి పోట్లాడకుండా సమాధానంగానే పంపించేసాము గనుక ఈ రోజు ఒక మంచి తీర్మానం, ఒక ప్రమాణం మనం తీసుకుందాము. అదేంటో తెలుసా? యెహోవా నిన్ను బట్టి ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? నిన్ను బట్టి యెహోవా ఖచ్చితంగా ఈ స్థలాన్ని నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. ఎవరు చెప్తున్నారని మాట? అన్యజనులు ఇస్సాకు న్యూస్ ఏం చేస్తా ఉన్నారు? నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఎంత గొప్ప విషయమో చూడండి. ఎవరు చెప్తున్నారా మీ మాట? మరి అన్యజనులు మన గురించి చెప్పగలరు ఈ మాట? ఫలానామే నిజంగా దేవుని బిడ్డ, ఫలానామే ఎవరి బిడ్డ? దేవునికి సంబంధించింది అని చెప్పగలరా? అన్యజనులు చెబుతూ ఉన్నారు, ఈయనెవరో తెలుసా? నీవు ఎవరో తెలుసా? దేవుని చేత ఆశీర్వదించబడిన వాడవు గనుక ఈ రోజు ఒక మంచి ప్రమాణం చేసుకుందాం, నువ్వు ఇక్కడే ఉండాలా, మేము నీతో ఉంటాం, ఏ కీడు మాకు చెయ్యొద్దు అని చెప్పేసి శత్రువులు ఇస్సాకుని బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. దేని బిడ్డలారా, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని బెత్లెహేమును విడిచి వెళ్ళిపోయినటువంటి ఆమె పరిస్థితి ఏమైపోయిందో లేఖనాల్లో మనకు తెలుసు. దేని బిడ్డల తర్వాత మరలా తిరిగి వచ్చిన అది వేరే విషయం. కానీ క్రైస్తవ జీవితంలో శ్రమలు వచ్చినప్పటికీ దేని బిడ్డలారా, ఇతరులే ఈ రాత్రి చెప్పగలగాల, నా మట్టుకైతే బ్రతుకుడా చావైనా. అందుకనే సాంజవేదలు గారు అనుకుంటాను రాస్తారు, ఏం పట్టది? లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన
స్తుతిస్తారు. ఆయన కూడా ఉద్యోగం పోయిందంట, బిడ్డలేమో చిన్న బిడ్డలంట, వారికి ఆహారం ఎలా పెట్టాలి, ఎలా పోషించాలి, నేను ఎలా పోషింపబడాలి, నా పరిస్థితి ఏమైపోద్దని చెప్పేసి ఉద్యోగంలో తీసేశారంట. కుష్ఠరోగుల మధ్య పనిచేసేటువంటి డాక్టర్ గారు ఆయన ఆలోచించాను, అయినా సరే ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా నేనేమైనా ప్రభువా నేను నిన్నే స్తుతిస్తానని చెప్పేసి అనుభవంలో నుంచి భక్తుడు రాసుకుని పాడుతా ఉన్నాడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా విశ్వాస పోరాటంలో క్రైస్తవ జీవితంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. ప్రభు దగ్గరికి వచ్చిన నీవు ఇక ఇలాగా చెప్పగలగాల, చావైనా బ్రతికైనా సరే నీకోసమే ప్రభువా. భక్తులు ఎంతో మంది తీర్మానం తీసుకుని వారి కోసం దేవుని కోసం వారు ఏం చేయగలిగారు చెప్పండి, నిలవబడ్డారు. మరి నువ్వు నిలబడుతున్నావా, కష్టం వచ్చిందని తొలగిపోతూ ఉన్నావా? మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలి తెలుసా? బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉండాలి. చాలా మంది కదిలిపోతూ ఉంటారు చిన్న చిన్న పాటి శ్రమలు రాగానే. ఎవరినో బట్టి వారు మందిరాలు మానేస్తూ ఉంటారు, ఎవరినో బట్టి ప్రార్థన చేయడం మానేస్తారు, ఎవరినో బట్టి భక్తి జీవితంలో దిగజారిపోతూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో అలా ఉండకూడదు. దేని బిడ్డలారా, ఆగిపోకుండా మనం ఏం చేయాలి, ముందుకే మనం కొనసాగిపోవాలి. పాడుతూ ఉంటే ఏమని, నే సాగేదా నా జీవిత కాలం అంతా, మరి జీవిత కాలం అంతా దేవునితోనే సాగుతానని పాడుతున్న మనం శ్రమ వచ్చినప్పుడు ఎందుకు మరి ఆగిపోతున్నాం? సెలవు అయిపోయిన యేసయ్య నీకోసం మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని మృత్యుంజయుడు తిరిగి లేచినవాడు సజీవుడు. ఆయన నీకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. నిన్ను ఓడిపోనివాడు నిన్ను విడిచి పెట్టడు. ఇక్కడ దేవుని బిడ్డలారా, అందరూ విడిచిపెట్టేసి వెళ్ళిపోతే దేవాది దేవుడు ఇత్తయి లాంటి వారిని దేవుడు దావీదుకు ఇచ్చాడు. ఎవరు లేరనుకోవద్దు, ఇత్తయి లాంటి వారిని దేవుడు నీకును ఇస్తాడేమో, ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఎవరు కూడా అనాథులము కాదు. దేని బిడ్డ, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టాలని వాగ్దానం చేసిన దేవుడు ఇదిగో శిష్యులతో చెబుతూ ఉన్నాడు, మీరు వెళ్ళండి అని చెప్పేసినటువంటి ఆయన వెళ్ళండి అని చెప్పేసి అక్కడితో ఆగిపోలేదు. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు అని అంటే కనుక, యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! మనతోనే ఉండటానికి ఇష్టపడే దేవుడు మన దేవుడు. నీతో ఉండటానికి ఇష్టపడే దేవుడు మన దేవుడు. మనతో ఉండడానికి ఎవరు ఇష్టపడతారు? డబ్బు ఉంటే ఉండడానికి ఇష్టపడతారు, అందం ఉంటే ఉండడానికి ఇష్టపడతా ఉంటారు, పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉంటే ఉండడానికి ఇష్టపడతా ఉంటారు. కానీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు సొంత కొడుకే రాజ్యాన్ని చేతిలోకి తీసుకోవాలని, తండ్రిని చంపాలని ప్రయత్నం చేస్తా ఉంటా ఉన్నాడు. అయ్యో నా తండ్రి కదా, రేపు పొద్దున నా తండ్రి నాకు రాజ్యాన్ని ఇస్తాడని తండ్రి చెంతకు చేరొచ్చు కదా, తండ్రిని ఎందుకు చంపాలని అటువంటి దుర్మార్గం పని చేయాలి కుమారుడు ఆలోచన. తండ్రికి ఎంత బాధ అది, కన్న కొడుకే తండ్రి మీద తిరుగుబాటు చేస్తా ఉన్నాడు. సమాజం ఎలా చెప్పుకుంటామంటే అది కుమారుడి భయానికి రాజుగారు రాజ్యాన్ని విడిచి పారిపోయినటువంటి ఆ పరిస్థితికి ఎవరికైనా వచ్చుంటదంటారా? కన్న కొడుకు భయంతో ఆలోచించింది బిడ్డ. అటువంటి పరిస్థితుల్లో దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యుద్ధములో అద్భుతమైన రీతిలో దావీదు పక్షంగా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అక్కడేమైపోయారంట? 7వ వచన భాగంలో చదివాము, ఆ దినమున ఇశ్రాయేలు వారు దావీదు సేవకులు ఎదుట నిలవలేక ఏమైపోయారమ్మా? ఓడిపోయిరి. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులైరంట. కాబట్టి ఇత్తయి దావీదుతోనే ఉన్నాడు. మనం ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుడితో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వెవరితో ఉంటున్నావు? దేవుడితో ఉంటున్నావా, మనుషులతో ఉంటున్నావా? లోకముతో ఉండడానికి మనం ఇష్టపడకూడదు. ఇత్తయి దావీదుతోనే ఉన్నాడు. ఇత్తయి స్థానంలో నీవు ఉంటే, దావీదు స్థానంలో యేసుక్రీస్తు ప్రభు ఉంటే, ఇత్తీలుగా ఉన్న మనం అందరము కూడా మన రాజు. ఎవరా రాజు? ఆ రాజులకు రాజు అయినటువంటి, ప్రభులకు ప్రభు అయినటువంటి ఆ గొప్ప దేవుడితో మనం ఉంటే గనక, ఆ యొక్క ఇత్తయిని దావీదు ఎలాగైతే తగిన సమయంలో హెచ్చించి గణపరిచాడో ఆ రీతిగా నిన్ను నన్ను కూడా ఏం చేయబోతూ ఉన్నాడమ్మా? గణపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనల్ని ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టేవాడు కాదు. అయితే ఒక తీర్మానం తీసుకోవాలా. ఏంటా తీర్మానం? ఈ రాత్రి ఇత్తయిలాగా చనిపోయినను బ్రతికినను నీతోనే ఉంటాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిజంగా ఈ మాట చెప్పడం మామూలు విషయం అనుకుంటున్నారా? మామూలు విషయమా? కాదు. దేని పెట్టారా? దావీదుతో ఎక్కడికి వెళ్తాడో తెలియదు. దావీదు పరిస్థితులు ఎలా ఉంటాయో ఈయన తెలిసినప్పటికీ కూడా
ప్రతి పరిస్థితిలో కూడా దావీదుతో నేను ఉంటాను, నీతో ఉంటాను రాజా. మీరందరూ వచ్చారు, 600 మంది వచ్చారు గిత్తీయులు. ఇత్తి మీరంతా వెళ్ళిపోండి అక్కడికి అని అంటామంటే, లేదు లేదు మేము మీతోనే ఉంటామని చెప్పేసి అలాగూ అరణ్యానికి పారిపోయేది దేని బిడ్డలారా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను, మనము దేవునితో ఉండటానికి ఇష్టపడినప్పుడు, దేవుణ్ణి మనము హత్తుకొని ఉండటానికి ఇష్టపడినప్పుడు, దేవుడు వారి జీవితాల్లో ఏం చేస్తాడమ్మా? ఖచ్చితంగా కార్యాలు చేసే దేవుడు. ఉదాహరణకి యోబు జీవితాన్ని మీరు చూడండి, జ్ఞాపకం చేసుకోండి. శ్రమలు వచ్చాయని, బాధలు వచ్చాయని దేవుని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. దేవుణ్ణి దూషించనో లేదు. దేవుడు నాకు అన్యాయము చేశాడు అని చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఏమన్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడని దేవుణ్ణే మహిమపరిచాడు తప్ప ఈ శ్రమ ఎందుకు పెట్టావు అని చెప్పేసి ప్రభు నిందించాడా? నిందించలేదు. మరి నీకు శ్రమ వచ్చినప్పుడు శ్రమలో దేవుడిని ఎలా స్పందిస్తున్నాడు? నీ విశ్వాసం ఎలా ఉంటుంది? దేవుని మీద నీకున్న ప్రేమ, దేవుని మీద నీకున్న అభిమానం, దేవుని మీద నీకున్నటువంటి ఆ యొక్క మరి గౌరవం ఎలా ఉంటా ఉంది? ఆ శ్రమల్లో, బాధల్లో, అవమానాలు ఇంకా ఆ ప్రేమ ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలా? అధికం కావాలా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీకోసం ఆయన ఎంతగా శ్రమ పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎంతగా మరి ఆయన నలగొట్టబడ్డాడు, ఎంతగా ఆయన దూషించబడ్డాడు. దూషింపబడి కూడా ఆయన ఏం చేయలేదమ్మా? బదులు దూషింపను లేదు, బదులు పలుకలేదంట. నోరు తెరవకుండా ఏమైపోయాడు? మౌని అయిపోయాడు. కాబట్టి నీకోసం అంత గొప్ప త్యాగం చేశాడు ఆయన, గొప్ప త్యాగశీలి ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి గొప్ప త్యాగశీలి కనుక నీవేం చేయాలి? వాడి కోసం మనం కూడా ఏం చేయాలి అమ్మ? త్యాగం చేయాలి, త్యాగం చేయాలి. క్రీస్తును వెంబడించడం అంటే మామూలు విషయం కాదు. మామూలు విషయం అనుకుంటున్నారా? మామూలు విషయం కాదు. శ్రమలు వస్తాయని చెప్పాడు దేవుడు. వస్తాయని చెప్పేసి నేను విడిచిపెట్టేస్తాను మిమ్మల్ని అన్నాడా? లేదు, నేను నీకు సహాయం చేస్తాను. ఎప్పుడు? ఆ శ్రమల్లో. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ముగిస్తా ఉన్నాను. ఒకటి, ఇత్తయిలాగా దేవుణ్ణి మనం దేవునితోనే ఉండాలి, దేవునితోనే ఉండాలి. మన మంచి తీర్మానాలు ఎప్పుడు కూడా మంచి స్థానంలోనే నిలబడతాయి. మంచి తీర్మానాలు ఎప్పుడు కూడా. భక్తుల జీవితంలో ఎన్నో తీర్మానాలు వారు తీసుకున్నారు. శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని వెనక్కి వాళ్ళు తగ్గరా? కొందరు మధ్యలో తగ్గేదే లేదంట. నీవు కూడా తగ్గకూడదు దేవుని కోసం. దేవుని స్తోత్రం కలిగిన గాక. తగ్గకూడదు. కొంతమంది కాంప్రమైజ్ అయిపోతాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. వారిని వీక్స్ తగ్గిపోతూ ఉంటారు. దేవుని కోసం నువ్వు ఏది కూడా తగ్గకూడదు. దేవుని కోసం ఏది కూడా నీవు తగ్గేదే లేదు, అంతే. దేవుని స్తోత్రం కలిగిన గాక. భక్తులు ఎలా ఉన్నా చెప్పండి, దేవుని కోసం ఏదైనా. ఏమన్నా వారు తగ్గారా? వెనకంజ వేశారా? కష్టం వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారా? భయం వచ్చిందని శత్రువు ఈ రోజున ఇలాగ చుట్టుముట్టేశాడని, ఈ శత్రువు చేతిలో నేను చచ్చిపోతానని చెప్పేసి భయపడి పారిపోలేదు. ఉదాహరణకి దావీదు గొలియాతుల యుద్ధం ఒకసారి చూడండి. దావీదు పిరికి వాళ్ళగా పారిపోయాడా? గొలియాతును చూసిన వెంటనే పిరికి వాళ్ళగా పారిపోలేదు. ఒకప్పుడు ఆ యొక్క అరణ్యములో ఉన్నప్పుడు ఎలుగుబంటి చేతిలో నుండి, సింహం యొక్క నోట నుండి నన్ను కాపాడిన దేవుడు, నన్ను భద్రపరిచిన దేవుడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు. అభిషేకించబడినటువంటి దేవుని ప్రజలను తిరస్కరిస్తున్నటువంటి దావీదుకి ఏమొచ్చింది చెప్పండి అమ్మా? ధైర్యమా? కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే కనుక, వాడేవాడో నేనెవరిని? దేవుని చేత అభిషేకించబడిన జనాంగం. వాడెవడు? సున్నత లేనిటువంటి వాడు. అలాంటి వాడు అభిషేకించబడిన జనాంగాన్ని తిరస్కరిస్తాడా అని చెప్పేసి యుద్ధం స్టార్ట్ అయింది. గొలియాత్ ఏమో, నేను కుక్కలాగా కనబడుతున్నానా, కర్ర వేసుకుని నీవు నా మీదకి వస్తున్నావని అన్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అయినా సరే యుద్ధ కవచాలు ధరించుకున్నటువంటి గొలియాతును చూసి దావీదు ఏమాత్రం కూడా భయపడి వెనక్కి అడుగు వేయలేదు, వెనక్కి అడిగేసి పారిపోలేదు. దేని బిడ్డలారా, యుద్ధం యెహోవాది అంటూ ముందుకే వెళ్ళిపోయాడు తప్ప వెనకడుగు వేయలేదు. వెనకడుగు వేయకుండా ముందుకే వెళ్ళాడు గనక ఎవరున్నారు అక్కడ? దావీదుతో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దావీదుతో దేవుడు ఉన్నాడు గనుక అంత బలాఢ్యుడని
ఉన్నటువంటి గొలియాతుని, అంత ఎత్తుగా ఉన్నటువంటి గొలియాతుని ఒక చిన్న రాయితో ఏం చేయగలిగాడు? చంపగలిగాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి సరిగ్గా. కాబట్టి దావీదు వల్ల మనం కూడా ఏం చేయకూడదు? మన కాలు ఇంకా వెనక్కి వేయకూడదు, ముందుకే పరిగెత్తాలి. పాట ఉంటుంది, పరుగెత్తేదా అని చెప్పేసి పరిగెత్తాలి. మనం ఆగిపోకూడదు. చాలా మంది ఆగిపోతూ ఉంటారు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి. మనం ఏం చేయకూడదమ్మా? పాడతాం కదా మనం, ఏం పాడతాం? యేసుని వెంబడింతున్నని నేనే కాని క్షయించితిని, నీవెన్నోదిరుగన్ వెనుగాడన్ నా యేసుడు మించిన మిత్రుల్. యేసుని వెంబడింతున్నని నేనే కాని ప్రభు నా చుట్టూ విరుదు నా వారెవరు, నా యేసుని మించిన మిత్రులు నాకిలలో కనిపించరాని. హల్లెలూయా. భక్తుడు ఎంత అద్భుతంగా పాడుతా ఉన్నాడు. నా ముందు సిలువ, నా వెనుక లోకాశలు. నా దారేది ఏది? నా దారి రహదారి. ఏ దారి? ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఎన్నో వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. వెనక్కి లాగేవారు, వెనక్కి లాగేవారు. ఎన్నో ముళ్ళు కూడా గుచ్చుకుంటా ఉంటాయి, ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, నిందించేవారు, అవమానాలు, తక్కువ చేసి మాట్లాడేటువంటి వారు ఎన్నో వస్తూ ఉంటాయి. అయినా సరే నా మనసులో ఎవరున్నా తెలుసా? ప్రభు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నా మనసులో ప్రభు, నా చుట్టూ విరోధులు ఉన్నారు, అయినప్పటికీ నా యేసుని మించినటువంటి మిత్రుడు నాకిలలో లేరు ఎవరు కూడా. ఎంత అద్భుతం. దేవునికి స్తోత్రం కలిగింది కనుక. కాబట్టి మనం ఏం చేయాలి? ముందున్న సిలువను చూసి పరిగెత్తాలా, లేకపోతే వెనకున్న లోకాన్ని చూసి వారు వీరు అన్నారని మధ్యలో ఆగిపోవాలా? ముందున్న సిలువను చూస్తూనే మనం ఏం చేయాలి? ముందుకు పరిగెత్తాలా. కరువులైనను కలతలైనను కలిసి రాని కలిమిలేములు, కలవరంపులు కలిగినను కదలనింకా కష్టములు వచ్చిన భక్తుడి తీర్మానం. కదలను ఎప్పుడు? కష్టకాలములో కూడా వదలను నాదు నిశ్చయము, అంటే నిర్ణయము. ఏ తీర్మానం అయితే తీసుకున్నానో ఆ తీర్మానాన్ని, నిశ్చయాన్ని నేను ఏం చేయను? వదిలిపెట్టను. మనం ఏం చేస్తున్నాం అమ్మా? తీసుకున్న తీర్మానాలు వదిలిపెట్టేసి, దేవుని వదిలిపెట్టేసి మనం ఏం చేస్తున్నాం? మధ్యలో ఆగిపోతా ఉంటాం. మన మధ్యలో ఆగిపోకూడదు. శ్రమలు వస్తాయి, అయినా సరే ప్రభువుని వెంబడించడం ఆసక్తితో మనం ఏం చేయాలా? చాలా మంది ఆసక్తులు ఏమైపోతా ఉంటారు? దిగిచారిపోతా ఉంటారు. ఆసక్తిలో సోమరులుగా ఉంటారు, మందులుగా ఉంటారు. ఆత్మలో తీవ్రత అనేది ఏమాత్రం కూడా ఉండదు. ఉదాహరణకి దానియేలు తీవ్రత చూడండి. సింహాల గుహ ఉన్నప్పటికీ కూడా దేవుని కోసం చేస్తానన్నాడు కానీ ప్రార్థన మానేసాడా? మానలేదు. చూడండి, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయినా మేము పర్వాలేదు, మేము చచ్చినా పర్వాలేదు, మేము మాత్రం ఏం చేయము చెప్పండి? వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారా? రాజీ పడ్డారా? మరి మనం శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని ఇత్తేలాగా దావీతోనే ఉంటున్నామా దేవునితో? లేకపోతే కనుక యేసయ్యకు బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము. చాలా మంది బాయ్ బాయ్ చెప్పేస్తారు. చెప్పకూడదు. మనం ఒకసారి చెప్పాం, ఎప్పుడు లోకానికి బాగా చెప్పాం మనం, ఇంకా లోకానికి మళ్ళా మనం వెనకంచు వేయకూడదు. లోకాశలు మనకు ప్రేరేపిస్తూ ఉంటాయండి, ఎన్నో ప్రలోభాలు మనకు గురవుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? ముందుకే కొనసాగాలి. ముందు కొనసాగినప్పుడు
తగిన సమయం వచ్చింది. తగిన సమయంలో దావీదు ఇత్తయిని జ్ఞాపకం చేసుకుని రాజ్యాన్ని 3 భాగాలు చేస్తే ఒక భాగమేమో ఇత్తయికి అప్పగించి అధికారిగా నియమించాడు. అద్భుతమైన రీతిలో ఉన్నతమైన స్థానంలో దావీదు ఇత్తయిని హెచ్చించాడు. నీవు కూడా అలాగే ఉంటే, ఎలా ఉంటే, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా నిలబడకుండా స్థిరంగా ఉంటే తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? అందుకని తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన చేతి క్రింద అలా ఉండండి. ఖచ్చితంగా దేవుడు ఆయన సమయం, ఏ సమయం అమ్మా? ఆయన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. శిరస్సులో ఉంచుతాడు.